ఈ రోజు మనం వెళ్తున్నాం ఒక కాలయాత్రలోకి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వీధిగా పేరుగాంచిన ప్రదేశానికి. ఇప్పుడది నిశ్శబ్దంగా నిలిచిన శిథిలాలు మాత్రమే. అదే హంపీ బజార్. ఒక్కసారి ఊహించండి, సుమారు 500 ఏళ్ల క్రితం ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు ఒకే చేటికి చేరుకున్నారు. అరేబియా నుంచి గుర్రాలు, పర్షియా నుంచి ముత్యాలు, యూరప్ నుంచి రత్నాల కొనుగోలుదారులు, చైనా నుంచి పట్టు వస్త్రాలు. అది సాధారణ మార్కెట్ కాదు, అదే విజయనగర సామ్రాజ్య హృదయం, హంపీ బజార్. హంపీ బజార్లో వజ్రాలు గింజలలాగా అమ్ముడయ్యేవని విదేశీ ప్రయాణికులు తమ గ్రంథాల్లో రాశారు. బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు అన్నీ ఇక్కడ స్వేచ్ఛగా ప్రవహించేవి. కృష్ణదేవరాయల కాలంలో ఈ నగరం తన అత్యున్నత శిఖరాన్ని తాకింది. అది కేవలం ఆర్థిక కేంద్రం కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో గొప్ప స్థానం. విరూపాక్ష స్వామి ఆలయం ముందుగా విస్తరించిన ఈ బజార్ భక్తులు, వ్యాపారులు, యాత్రికులతో నిత్యం కిక్కిరిసిపోయేది. రాత్రి వేళల్లో దీపాలతో వెలిగిపోయే ఆ వీధి సంపదకు ప్రతీకగా నిలిచింది. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1565 సంవత్సరంలో తాళకోట యుద్ధం సంభవించింది. దక్కన్ సుల్తానుల ఐక్య సేనలు బీజాపూర్, అహ్మదానగర్, గోల్కొండ, విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాయి. యుద్ధరంగంలో అలియా రామరాయ పట్టుబడి హతమయ్యాడు. అది కేవలం ఒక రాజు మరణం కాదు, ఒక మహా సామ్రాజ్య పతనానికి ఆరంభం. విజయం సాధించిన సైన్యాలు హంపి వైపు కదిలాయి. ఆ తర్వాత జరిగింది యాదృచ్ఛిక విధ్వంసం కాదు, పూర్వ ప్రణాళికలతో చేసిన నాశనం. గుడుల గోపురాలను పగలగొట్టారు, గ్రానైట్ స్తంభాలను పగలగొట్టేందుకు భారీ మంటలు పెట్టారు, శిల్పాలను రాళ్లుగా విసిరేశారు. అది కేవలం దోపిడీ కాదు, ఒక సంస్కృతిని, ఒక విశ్వాసాన్ని, ఒక నాగరికతను చెరిపివేయాలనే ప్రయత్నం. నెలల తరబడి నగరం దహనమైంది. అక్కడ ప్రజలు భయంతో పారిపోయారు. ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. ఒకప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రంగా నిలిచిన హంపీ బజార్ నిశ్శబ్ద సమాధిగా మారిపోయింది. ఈరోజు మనం చూస్తున్నది కేవలం రాళ్లు కాదు, అది ఒక మహా సామ్రాజ్యపు మౌన సాక్ష్యం. విరిగిన స్తంభాలు, కాలిన గోడలు, శూన్యమైన వీధులు, ఇవన్నీ చెబుతున్నాయి సంపద శాశ్వతం కాదు అని. అధికారం శాశ్వతం కాదు, కాలమే అసలు విజేత. హంపీ శిథిలాలు మనకు ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తాయి. ఏ నాగరికత ఎంత గొప్పదైనా అహంకారం, విభేదాలు, రాజకీయ తప్పిదాలు దాని పతనానికి కారణమవుతాయి. కానీ ఆ శిథిలాల మధ్య ఇంకా ఒక శక్తి ఉంది, ఆధ్యాత్మిక స్ఫూర్తి. విరూపాక్ష స్వామి ఆలయం మాత్రం ఇంకా నిలిచే ఉంది. అది చెబుతుంది రాజ్యాలు కూలిపోతాయి కానీ విశ్వాసం నిలుస్తుంది అని. హంపీ బజార్ ఇప్పుడు శిథిలం, కానీ అది ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అద్భుతం. మనం చూస్తున్నది కేవలం చరిత్ర కాదు, ఒక హెచ్చరిక, ఒక పాఠం. ఇలాంటి మరిన్ని చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలంటే NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.